హాయ్ అండి, వెల్కమ్ టు కళావతి వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము గోకర్ణ పోతున్నామండి. గోకర్ణ పోయే దారిలో మేము తీసుకొని పోయిన క్యారెట్ తింటా ఉన్నాం అనమాట. చిత్రాన్నం పప్పు తీసుకొని పోయింటిమి. ఇంటి దగ్గర భోంచేసుకొని పోవడానికి టైం లేక ఇంకా ఎక్కడ దారిలో నిలబడి తినొచ్చులే అని చెప్పేసి తీసుకొని పోయినాం అనమాట. కొప్పల దగ్గర ఒక హోటల్ ఉండింది, హైవే రోడ్డుకే. అక్కడే కొంచెం జొన్న రొట్టెలు పళ్ళెం తీసుకొని ఇంకా మేము తీసుకొని చిత్రాన్నం అవి తిన్నామన్నమాట. తిని బయలుదేరినాము. ఇంకా హుబ్లీ దాటిన వెంటనే ఫుల్ అడవులు అండి, అసలు చాలా అడవులు అనమాట. అడవులు దాటిన వెంటనే ఘాట్ రోడ్డు. అమ్మ బాబాయ్, ఘాట్ రోడ్డు అయితే ఇంకా ఫుల్ డేంజరస్గా ఉన్నాయన్నమాట. ఎవరైనా ప్రయాణం చేస్తారంటే గోకర్ణకి పగలే చేయండి, నైట్ ఫుల్ డేంజర్ ఉంటుంది. గోకర్ణలోకి ఎంటర్ అయినామన్నమాట. ఇంకా మాకు రూమ్ వచ్చి మా అక్క వాళ్ళు పూజ చేయాలని ఫోన్ చేసి మాట్లాడుకున్నారు కదా, వాళ్ళే మాకు రూమ్ ఇచ్చినారనమాట. గుడికి దగ్గరే అనమాట. ఇవన్నీ లాడ్జింగ్లు, ఇవి దూరం ఉంటాయి, చాలా దూరము. మాకు గుడి దగ్గర దొరికింది ఇది. మేము రూమ్లో నుంచి వస్తున్నాం అనమాట. పొద్దున్నే స్నానం చేసుకొని ఇంకా గుడికి బయలుదేరుతున్నాము. గుడి దగ్గర కాబట్టి నడుచుకొని పోవచ్చు, కానీ మాకు తెలియలేదు అంత దగ్గర ఉంటుందని. ఒక 10 అడుగులు వేస్తేనే గుడి ఉంది, కానీ మాకు తెలియక మేము కారు తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట గుడి దగ్గరికి. గుడి దగ్గర పోయినాక ఇది గుడి అని తెలిసినాక మేము వెనక్కి రాలేకపోయినాము, అక్కడ పార్కింగ్ చేయలేకపోయినాము. ఎందుకంటే చిన్న సందులాగా ఉందన్నమాట గుడి దగ్గర. అందుకే ఇక పార్కింగ్ ఎక్కడని అడిగితే బీచ్ దగ్గర అని చెప్పినారు. మళ్ళీ బీచ్ అక్కడ మేము ఎవరం దిగలేక అక్కడ, ఎందుకంటే శనివారం ఉండింది ఆ రోజు, ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇంకా ఒకరికొకరు మిస్ అయిపోతామని చెప్పేసి ఇంక అందరం కారులోని బీచ్ దగ్గర పోయి అక్కడ కార్ పార్కింగ్ చేసి గుడి దగ్గరకు నడుచుకొని వచ్చినాము. నడుచుకొని వచ్చేటప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ ఉన్నాయన్నమాట గుడి ముందర. అన్ని మసాలా ఐటమ్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంది. చెక్క, లవంగ, యాలకులు అవన్నీ ఇంకా మొత్తం మసాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా మరి పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయి. మళ్ళీ ఆయుర్వేదిక్ ఆయిల్ ఉంది అక్కడ. ఇంకా అన్ని అడవులు కదా, ఏర్లతో ఆయిల్ తయారు చేసి హెయిర్కి పెట్టినారనమాట. ఇంకా ఇవన్నీ చిప్స్, బాదామి, గోడంబి ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కానీ రేట్లు మన దగ్గర ఉన్నట్ల రేట్లు ఉన్నాయన్నమాట. అక్కడ ఎక్కువ లేదు, తక్కువ లేదు, సేమ్ రేట్లు ఉన్నాయి. ఇంకా మేము అక్కడ ఏం కొనుక్కోలేదు, దర్శనానికి పోవాల టైం అయిందని చెప్పేసి ముందుకు బయలుదేరినాము. ఇక్కడైతే సాంబ్రాణి గడ్డలు అనమాట, ఇవి రాళ్ళు. అసలు నేను ఎప్పుడు వినలేదు ఇన్ని రకాలు ఉంటాయని, పేర్లు కూడా వినలేదు, చూడలేదు. 6 రకాలు ఉన్నాయి సాంబ్రాణి గడ్డలు. అవి చూడండి, ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి, పసుపు కలర్లో ఉన్నాయి, ఆకుపచ్చ కలర్లో ఉన్నాయి, పింక్ కలర్లో ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి, బ్లాక్ కలర్లో ఉన్నాయి. అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని రకాలలో సాంబ్రాణి ఉంటుందని, ఫస్ట్ టైం చూసినాను. ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ దర్శనానికి బయలుదేరినాం అనమాట. మా అమ్మ వాళ్ళు ముందు వెళ్ళిపోయినారు, ఇంకా నేను మా చెర్రి అనుకున్నాము అవి చూసుకుంటా. ఇంకా దర్శనానికి లేట్ అవుతుందని చెప్పేసి గుళ్ళకి పోయినాము. ఇక్కడ వచ్చి లెఫ్ట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంటుంది, రైట్ సైడ్ కొలాయిలు ఉంటాయి కడుక్కోవడానికి కాళ్ళు. ఇంకా మేము కాళ్ళు కడుక్కొని గుళ్ళో పోతా ఉంటే ఇంకా బయటనే పూలు అమ్ముతూ ఉంటారు అనమాట. అందరు పూలు తీసుకుంటుంటే ఇంకా మేము కూడా పూలు తీసుకున్నాము శివయ్యకి. ఆడొచ్చి మనకు పూలతో పాటు శివయ్యకి పూలు సపరేట్గా అమ్ముతున్నారు, పార్వతీదేవికి సపరేట్గా అమ్ముతున్నారు అనమాట. కొప్పుకి పెట్టే ముడి పూలలాగా అమ్ముతూ ఉన్నారు. అవి తీసుకున్నాను నేను పార్వతీదేవికి. శివయ్యకి పూలు సపరేట్గా తీసుకున్నా. ఇంకా లోపలికి పోయిన వెంటనే ఇంకా గుడిలోకి కాలు పెట్టినాను. అసలు నాకు కంట్లో నీళ్ళు వచ్చినాయి అనమాట. ఎందుకంటే నేను అసలుకి అక్కడికి పోతాను అనుకోలేదు ఎప్పుడు గోకర్ణకి. ఆ గుడిలోకి పోయిన వెంటనే నా కంట్లో నీళ్ళు వచ్చినాయి అనమాట, గుడి వాతావరణం చూసే లోపల. కానీ జనాలు అయితే ఫుల్ ఉన్నారు. శనివారం ఒకటి ఉండింది ఆ రోజు, ఫుల్ రష్ ఉన్నారనమాట. మా అక్క వాళ్ళకి 1 గంటకు పూజకి అక్కడ టైం ఇచ్చినారు, 1 గంటకి రమ్మని పితృపూజలకి. ఇక్కడ మేము 10 దాటింది మాకు గుళ్ళకి పోయే లోపల. అక్కడికి పోవడానికి అవుతుందా లేదా అనుకున్నాం, కానీ శివయ్యని తలుసుకొని ముందుకు పోయినాము ఇంకా దర్శనానికి. 10-10:30కి పోయినాము దర్శనానికి క్యూలో. బయటకు వచ్చే లోపల 12:30 అయిందనమాట. 12:30 అయింది టైము. బయటకు వచ్చే లోపల అంత రష్ ఉన్నారు, అసలు ఏం జనాలు ఉన్నారో. ఇంకా ఆ రోజు ఇది లోపల చూడండి, గుడి లోపలికి తీసినాము. అక్కడ అడిగినాం పూజారులని వీడియో తీసుకోవచ్చా అని. తీసుకోండి కానీ లోపల తీసుకోవద్దండి, గుడి లోపల, బయట తీసుకోండి రౌండ్గా అని చెప్పినారు. ఇంకా నేను గుడి దగ్గరే తీసుకున్నాను అనమాట, గుడి బయట మొత్తము. అక్కడ వచ్చి రథం అనేది ఒకటి ఉందండి, అది వెండితో తయారు చేసినట్లున్నారు, గ్లాస్లో పెట్టినారనమాట ఆ రథాన్ని. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. మేము పోతూనే ఉన్నాం కానీ గుడి లోపలికి పోవడానికి మాకు దారి ఎక్కడనేదే కనపడడం లేదు. అంట్లో పోతూనే ఉన్నాం అనమాట అందరము. ఇంకా లాస్ట్కి 12 గంటలకు అట్లా గుడి లోపలికి ఎంటర్ అయినాము దేవుడి దగ్గరికి.
ఇంకా శివయ్య దర్శనం అయితే బాగా ప్రశాంతంగా చేసుకున్నాము. నేను సినిమాలో చూసినాను కానీ ఈ గుడిని రియల్గా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూసినాను అనమాట. ఇది వెండి రథము. ఇంకా ఇక్కడ కూడా కొంచెం షార్ట్స్ అవి తీసుకున్నాను వీడియోలు. వాళ్ళు చూసినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. గుళ్ళో తీయకూడదు అన్నారు కానీ గుడి బయట మొత్తం వీడియో తీసుకోమన్నారు. ఇంకా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. అక్కడి నుంచి చాలా దూరం ఉండింది అనమాట గుడి లోపలికి. ఇంకా అక్కడ దర్శనం అయిపోతేనే ఇక్కడికి పితృపూజల దగ్గరకు వచ్చినాము. ఇది వచ్చి కోనేరు అనమాట. ఇక్కడ కూడా కొంచెం వీడియోస్ తీసుకొని మా అక్క వాళ్ళు పూజ పోయినప్పుడు ఇంకా పూజ ఎంత అయిపోయినాక మళ్ళీ మేము బీచ్కి వచ్చినాం అనమాట. మా పిల్లలు అయితే ఇంకా ఏమన్నా ఎంజాయ్మెంట్ చేసినారు. అసలు ఇక్కడ ఫస్ట్ టైం చూసినారు సముద్రాన్ని. వాళ్ళు అసలు ఎంత సంతోషపడినారంటే ఇంకా సినిమాలలో టీవీలో తప్ప ఇంకా రియల్గా ఎప్పుడు చూడలేదు పాపం వాళ్ళు. బీచ్ కానీ సముద్రం కానీ ఇంకా అసలు రానంటే రానని కూర్చున్నారు. ఇంకా అక్కడ ఇద్దరు సముద్రంలో నుంచి మేము అని చెప్పేసి అక్కడే ఇంకా బొమ్మలు కొనుక్కున్నారు. అవి ఆడుకునేట్టు ఇంకా దాంట్లో ఆడుకుంటూనే కూర్చున్నారనమాట. ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా ఎంతసేపు అన్న ఆడుకుని వెళ్ళే అని చెప్పేసి మేము కొద్దిసేపు వదిలేసినాం వాళ్ళని. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేము మురుడేశ్వర్కి పోవాలి కదా, టైం అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆ రోజే ఒకే రోజు శనివారం రోజే సాయంత్రము 6 గంటలకు అట్లా మేము మురుడేశ్వర్కి బయలుదేరినాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.